దాదాపుగా 8.5-9 టీఎంసీలు ఆడ లేనే లేదు. మనం ఆ పక్కన గూడెం తోటిలో 15 టీఎంసీలు రిజర్వాయర్లో నీళ్లు నింపుకుంటే జూరాలలో నీళ్లు లేనప్పుడు దాని కింద ఆయకట్టుకు అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ నీళ్లు విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. తుమ్మిల పూర్తి చేసుకుంటే అక్కడ రిజర్వాయర్ లేదు. రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉన్నా తక్కువ భూసేకరణ ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉందో ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాం. కర్ణాటక రాష్ట్రం బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టి కృష్ణా మీద భీమా మీద చిన్న చిన్న బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే దాదాపుగా వాళ్ళు ఒక 100 టీఎంసీల నీళ్లు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. నిన్న మిత్రుడు సిఆర్ గారు మేము కర్ణాటక మంత్రి భోజరాజ్ గారిని అందరినీ తీసుకొని ఈ సరిహద్దు మనకు కర్ణాటకకు ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే మనకు నీళ్లు నింపుకోవడమే కాకుండా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అత్యవసర సమయాలలో తాగునీరు కోసం మనం కర్ణాటకకి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది ఒకసారి నీటి కొరత ఏర్పడ్డప్పుడు. అందుకే ఈ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకుంటే ప్రయోజనం ఉంటుందని దాని మీద కూడా ఈ రోజు స్టడీ చేస్తున్నాం. తొందరలోనే సాంకేతిక నిపుణులతో చర్చించి కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ ముఖ్యమంత్రి గారితో ఉన్న సన్నిహిత సంబంధాలను కూడా వాడుకొని ఖర్చులలో కూడా కొంత వాళ్ళు మనం ఖర్చులు కొంచెం కలిసి పంచుకునేటట్టు ఖర్చులు సగం పెట్టుకుంటే నీళ్లు కనీసం 60%-70% మనం వాడుకునేటట్టు మనకున్న ఇబ్బందులు వివరించి చేయాలని ఒక కార్యాచరణ కూడా తీసుకున్నాం. అదేవిధంగా రిజర్వాయర్లు ఇప్పుడు ఆగిపోయిన పనులను పునరుద్ధరించి ఆ రోజు అడగోలుగా అంచనాలు వేసుకొని ఎట్లా పడితే అట్లా వేసి ఇప్పుడు నిజంగా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి వచ్చినప్పటికీ మొత్తం పనుల స్వరూపమే మారిపోయింది. అందుకే పనుల ఈ రోజు వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం అంచనాలు తయారు చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి ఈరోజు కార్యాచరణ తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించి మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుందాము. ఇంత మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మనలో చిన్న విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఆలోచన విధానంలో వేరు ఉండొచ్చు. కానీ జిల్లా అభివృద్ధి విషయంలో మనందరం ఒక్కటిగా ఉండాలి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీరు ఏం సాయం చేయొద్దా, మీరు మాట్లాడుకుంటుంటే చాలు. మీరు చేయగలిగిన పెద్ద సాయం కేసీఆర్ కు ఊడిగడం చేయడం ఆపురు. ఆఖరి 6 నెలలు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటారో ఎవరు ఏమవుతారో, జిల్లా ఎవరి పక్షాన నిలబడుతుందో, ఇక్కడ రైతులు ఎవరితో ఉంటారో, విద్యార్థులు ఎవరితో ఉంటారో, ఈ జిల్లా ఎవరికి అండగా నిలబడుతో ఆ రోజు తేలుద్దాం. ఓ 2 సంవత్సరాలు కొంచెం మర్యాదగా ఉండడం నేర్చుకోండి అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి పనులు జరగకుండా భూసేకరణ జరగకుండా కాళ్ళలో కట్టెబెట్టే పనులను జిల్లా బీఆర్ఎస్ నాయకులు చేయొద్దని ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏడు టీఎంసీలు మీరు అక్కడ కోత పెట్టేసి ఇక్కడ కొడంగల్కి ఇస్తున్నారు. దానివల్ల భీమా రైతులు అక్కడ నష్టపోతున్నారు, ఇక్కడ కొడంగల్ రైతులు వీళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు 1,00,000 ఎకరాలకు 7 టీఎంసీలు సరిపోవు. ప్లస్ ఇప్పుడు జూరాల ఇట్ సెల్ఫ్ ఇస్ ఓవర్లోడెడ్. 8 టీఎంసీ మీరు 9 అంటున్నారు, అది 8 టీఎంసీ స్టోరేజ్. దానికి ఉన్న నెట్టంపాడ్ ఎకరేజ్ 2 lakhs acres, ఇప్పుడు భీమా 2 lakhs. జూరాల ఇట్ సెల్ఫ్ హ్యాస్ 1 lakh acres ఆయకట్. ఇంకా ఇప్పుడు ఏది మన ఇది డ్రింకింగ్ స్కీమ్స్ ఉన్నాయి, ప్లస్ కొడంగల్. ఇలాంటి కాకుండా సిడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజికల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా లేదు సార్. ఎట్లా నీ ప్రశ్న టిఆర్ఎస్ వాళ్ళదా? నీ ప్రశ్న అయితే మీకు అవగాహన కొంచెం తక్కువ ఉంది. నా దగ్గరకు వస్తే మొత్తం డీటెయిల్ చెప్తా. ఒకప్పుడు 1 టీఎంసీకి 10,000 ఎకరాల కింద ఆయకట్టును లెక్క కట్టిరు. ఇప్పుడు 1 ఎకరాకు 15,000 ఎకరాల కింద లెక్క కడుతున్నాం. భీమా కింద మొదట ఉన్నది 2 లక్షల ఎకరాలు. ఆ 2 లక్షల ఎకరాల ఆయకట్టులో కొంత భీమా నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి కొల్లాపూర్లో టేలెన్ లో ఉన్న భీమా ఆయకట్టు కల్వకుర్తి ప్రాజెక్టులో కృష్ణారావు గారు మా దగ్గర నుంచే నీళ్లు పోతున్నాయి, మా భీమా టేలెండ్ ఎందుకు కల్వకుర్తి మా దగ్గర నుంచి పోతుందని కొంత ఆయకట్టు డిలీట్ చేసి కల్వకుర్తిలో కలుపుకున్నారు. 15,000 ఎకరాలకు 1 టీఎంసీ కింద లెక్క కట్టి మిగిలిన నీళ్లను సేవింగ్స్ లో ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తీసుకొచ్చిన 7.5 టీఎంసీ 1,00,000 ఎకరాలకు నికర జలాలతోటి. ఈ రోజు నికర జలాలకు అనుమతి ఇచ్చేటప్పుడు
ఇవన్నీ లెక్కలేయకుండా లేరు. నువ్వేదో ఆ కేసీఆర్ పుస్తకం లైబ్రరీలో పుస్తకాలు చదివినట్టు నువ్వు రాహుల్ అట్లా పుస్తకాలు చదవకు.